చాలా ఫాస్ట్ అండ్ ఈజీగా ఇలా మనం బ్రెడ్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఫస్ట్ ఇలా నేను ఇక్కడ 8 బ్రెడ్లు అనేది తీసుకున్నానండి. ఇలా తీసుకొని అలాగే నేను ఇక్కడ కావాల్సిన ముక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఆ పైన ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ నెయ్యి అనేది ఇలా యాడ్ చేసి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ బ్రెడ్ స్లైస్ అనేది యాడ్ చేస్తానండి. ఇలా యాడ్ చేసి ఒక పక్కన పూర్తిగా రోస్ట్ అయిన తర్వాత మరోవైపు అయితే ఇలా తిప్పుకుంటాను. సో చూడండి, ఈ విధంగా కాలితే సరిపోతుందండి. అలాగే రెండో వైపు కూడా ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసి పెట్టుకుంటాను. అలాగే అన్నిటినీ ఇదే విధంగా కాల్చి తీసుకుంటాను. ఆ తర్వాత ఇలా బ్రెడ్ని ఇలా బారుగా కట్ చేసుకొని వీటిని ఇలా స్లైసెస్కి అయితే కట్ చేసుకుంటానండి. సో చూడండి, ఇక్కడ ఇలా స్క్వేర్ వచ్చేలాగా కట్ చేసుకొని అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసి పక్కన ఉంచుకుంటాను. ఆ పైన ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటాను. మరియు కరివేపాకు, పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఆనియన్స్ని కూడా వేసి పూర్తిగా ఫ్రై చేసుకుంటానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెం పసుపు, ఆ పైన ఇలా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ కాసేపు అయితే ఫ్రై చేసుకుంటాను. ఆ పైన ఇక్కడ ఇలా టమాటా ముక్కల్ని ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఇక్కడ ఇలా యాడ్ చేసేసి మిక్స్ చేస్తానండి. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేస్తాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ పావ్ భాజీ మసాలా అనేది యాడ్ చేస్తానండి. 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఇలా కారం అనేది యాడ్ చేసుకుంటానండి. యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తూ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గించుకుంటానండి. చూడండి, ఇలా పూర్తిగా మగ్గిపోయింది కదా, దీంట్లోకి నేను ఇలా 4 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పూర్తిగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ఉన్నాయి కదా, బ్రెడ్ ముక్కలు అనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేస్తాను. ఇలా పూర్తిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మసాలా అనేది ఇలా ముక్కలకి పట్టేయాలి. సో చూడండి, ఇలా రెడీ అయింది కదా, ఫైనల్గా ఇలా కొత్తిమీర అనేది యాడ్ చేసి దీన్ని ఇప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ మసాలా బ్రెడ్ అనేది పిల్లలకి చాలా ఫేవరెట్ అండి. చాలా ఇష్టంగా తింటారు. మనము ఈవినింగ్ టైం ఏదో ఒక స్నాక్స్ అయితే చేస్తాం కదా, ఇలా పిల్లలకి ఈవినింగ్ టైం చేసి పెట్టొచ్చండి. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.